అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ముఠాను స్థానికులు పట్టుకున్నారు. 2 వాహనాల్లో సుమారు 26 ఆవులను తరలిస్తున్నారు. దీంతో రాయచోటిలోని రింగ్ రోడ్డు సమీపంలో స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులు సమాచారం అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి కారుమూరి ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేసి ప్రజలకు సరఫరా చేశారని గుర్తు చేశారు. తిరుమలలో సాధారణ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. టైం స్లాట్ దర్శనానికి సుమారు 4 గంటలు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపు 55 సంవత్సరాల వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురురాళ్లపాడు వద్ద ట్రాక్టర్ను వెనక నుంచి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గణేష్, అవినాష్ పోలీసులు గుర్తించారు. జనగామ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద జస్టిస్ గవాయిపై దాడిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ ధర్నాకు పిలుపునిచ్చారు. జస్టిస్ గవాయిపై దాడి చాలా హేయమైన చర్య అని భావిస్తున్నామని ఈ దాడిని నిరసిస్తూ ధర్నా చేశారు. న్యాయం చెప్పే ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకపోతే ఎవరు న్యాయం చేస్తారన్నారు. దాడి చేసిన రాకేష్ కిషోర్పై SC/ST అట్రాసిటీ కేసు పెట్టి శిక్షించాలని కోరారు. రాకేష్ కిషోర్కి శిక్ష పడకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వాజేడు మండల పోలీస్ స్టేషన్ను SP శివం ఉపాధ్యాయ తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులు పరిశీలించి కేసుల యొక్క స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, ఫిర్యాదుదారులతో ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నియంత్రణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వరంగల్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ సమావేశం నిర్వహించారు. SC వర్గీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మాదిగ మాలల మధ్య చిచ్చు పెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే SC వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. SC వర్గీకరణను 10% పెంచాలి తప్ప వర్గీకరణ చేయడం సరికాదన్నారు. జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. CJI మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని MRPS జిల్లా అధ్యక్షుడు మంద సుకుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. లక్కారం గ్రామ పరిధిలో గోవును వధిస్తున్న వ్యక్తిని బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే కార్యకర్తలు అక్కడికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట్ సమతానగర్కు చెందిన మీసాల కమల అనే మహిళ కనిపించకుండా వెళ్లిపోయింది. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మీర్పేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కమల కనిపించకుండా పోయిన 2 రోజుల తర్వాత స్థానిక మంత్రాల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం మీసాల కమలదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవారికి ఇళ్లు కేటాయించి నిజమైన పేదలకు అన్యాయం చేశారన్నారు. అధికారులు, మున్సిపల్ సిబ్బంది కలిసి కలెక్టర్కు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని గొంది గ్రామంలోని ప్రాథమిక పాఠశాల తలుపులు బద్దలు కొట్టి ఆకతాయిలు గదిలో నానా బీభత్సం సృష్టించారు. పిల్లల కోసం ఉంచిన కోడిగుడ్లు పగలగొట్టి పుస్తకాలు చిందరవందరగా పడేశారు. స్కూల్లో ఉన్న కంప్యూటర్, కీబోర్డు, స్పీకర్స్ పగలగొట్టి స్కూల్ ఆవరణలో పడేశారు. తలుపులు తీసి ఉండడంతో విషయాన్ని HMకి తెలియజేసింది. ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నేరాలు అరికట్టడంలో జిల్లా SP బిందు మాధవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆకతాయిలు, ఈవ్ టీజింగ్ కు పాల్పడే అసాంఘిక వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా SP బిందు మాధవ్ డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. మహిళలు, బాలికలకు భద్రత కల్పిస్తూ వారికి సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించేందుకు ఈ పోలీసు విభాగం చర్యలు చేపట్టింది.
ఏలూరు జిల్లా చింతలపూడిలో డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఇటీవల పలు దొంగతనాలకు పాల్పడ్డ 5 సభ్యులు గల దొంగ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సుమారు 80 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఏలూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం సెట్టిపాలెం సమీపంలోని అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఆదిత్య స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరగంటకు పైగా శ్రమించి డ్రైవర్ను బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటుకబట్టి వద్ద ఏర్పాటు చేసిన సంపులో పడి యువకుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంతనిలో చోటు చేసుకుంది. మంతని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల మహేష్ గంగాపురంలోని ఎస్ఎస్బి ఇటుకబట్టిలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇటుకబట్టి దగ్గర ఉన్న ట్రాక్టర్ రిపేర్ కోసం వెళ్లి కనిపించకపోవడంతో ఇటుకబట్టి సంపులో శవమై తేలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ ప్రతినిధి అజయ్ సింగ్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షతన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహించారు. కాంగ్రెస్ను ప్రతి గ్రామంలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా మంతడి పర్యటనకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో కొత్తపేట రోడ్లు బాగు చేయాలని స్థానికులు సిపిఎం నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు 15 రోజుల్లో చేయాలని డిమాండ్ చేశారు. కొత్తపేటలో 4000 మంది నివసిస్తున్నారని, రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ఇబ్బందులు చూస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. హైదరాబాద్ మూసాపేట కైతలాపూర్ రోడ్డులోని లియో ఫంక్షన్ హాల్లో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడి నియామకం కోసం ఏఐసీసీ అబ్జర్వర్గా శ్రీమతి అంజలి నింబల్కర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలతో వ్యక్తిగతంగా సమావేశమై జిల్లా అధ్యక్షుడి నియామకంపై చర్చించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయదారులకు పల్నాడు జిల్లా దాచేపల్లి సీఐ భాస్కర్ రెడ్డి పలు సూచనలు చేశారు. నిషేధిత ప్రాంతాలైన పెట్రోల్ బంక్, స్కూల్స్, హాస్టల్స్ వంటి ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, బాణసంచా నిల్వలను ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లోని విక్రయదారులు స్టాల్స్ను ఏర్పాటు చేయాలని అన్నారు. లైసెన్స్ లేకుండానే దళారులు పత్తి కొనుగోలు చేస్తున్నారని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మార్కెట్ కమిటీ సెక్రటరీ పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులు పండించిన గింజలు దళారుల చేతికి చేరుతున్నాయని అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ అంబర్పేటలో జరిగింది. ప్రేమ్ నగర్లో నివాసముంటున్న జ్యోతికి 2 కూతుళ్లు ఉన్నారు. అయితే పెద్ద కూతురు వైష్ణవి ఇంటర్మీడియట్ చదువుతుంది. కాలేజీకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేశారు. ప్రభుత్వం సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని, వరదల్లో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు. ఇరు వర్గాల ఘర్షణలో ఒక కానిస్టేబుల్ గాయపడిన ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో జరిగింది. గోల్ తండకు చెందిన బోడ కీర్తన, కొత్త తండకు చెందిన అంగోత్ నవీన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ నిమిత్తం పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిని ఆపేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గుగులోతు బాలుకు తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా శనివారపుపేటలోని ఓ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్ ఆన్స్ కాలేజ్ ఆవరణలోని యూనియన్ బ్యాంకులో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బ్యాంకులో ఉన్న చెక్కులు, ఫైల్స్ మంటలకు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని వైసీపీ నేత జుబేర్ ధ్వజమెత్తారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆయన విమర్శనాస్త్రాలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ దృఢ సంకల్పంతో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. అందుకే హిందూపురం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమస్యలుగానే మిగిలిపోయాయని మండిపడ్డారు. తెనాలిలోని చెంచుపేటలో దారుణ హత్య జరిగింది. రావి రవీంద్రనాథ్ బజార్ కైలాష్ భవన్ రోడ్డులోని టిఫిన్ కోసం వచ్చిన జూటూరు తిరుపతిరావుని స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరికాయల కత్తితో నరికి హత్య చేశాడు. 3 టౌన్ పోలీసులు డీఎస్పీ జనార్దన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పట్టపగలే నడి రోడ్డుపై జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపుతుంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులోని దుర్గాభవాని రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై అధికారులు తనిఖీ నిర్వహించారు. మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులకు సమాచారం అందడంతో తనిఖీ చేపట్టారు. తనిఖీలో దాదాపుగా 100 క్వింటాల వరకు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ల్యాబ్లో పరీక్షల అనంతరం పీడీఎస్ బియ్యంగా నిర్ధారణ జరిగితే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.